వెల్కమ్ టు ఐటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారుల్లో ప్రతికూల ఆలోచనలు వీడాలన్న సీఎం చంద్రబాబు. పనితీరుతో పాటు ప్రవర్తన కూడా ముఖ్యమని వ్యాఖ్య. జనవరి 15 నాటికి అన్ని సేవలు ఆన్లైన్ లో ఉండాలన్న ముఖ్యమంత్రి. రెవెన్యూ, దేవాదాయ శాఖల పనితీరు మెరుగుపడాలని సూచన. గుండెల నిండా అభిమానం నింపుకొని ఓయూకు వచ్చానన్న సీఎం రేవంత్ రెడ్డి. నాకు భాష గొప్పగా రాకపోవచ్చు, ప్రజల మనసు తెలుసు అని సీఎం ఎమోషనల్. నాకు ఇంగ్లీష్ రాదు, అయినా తెలంగాణను 2 ఏళ్ల నుండి మంచిగా వెళుతున్న కదా అంటూ వెల్లడి. స్టార్టప్లకు 1000 కోట్లు అని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. రాష్ట్రంలో హత్యలు మళ్లీ మొదలయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హత్యలు ప్రారంభమయ్యాయన్న జగదీష్ రెడ్డి. సూర్యాపేటలో హత్యకు గురైన మల్లయ్య కుటుంబానికి పరామర్శ. మల్లయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ. పార్లమెంట్ వేదికగా బీజేపీకి రాహుల్ గాంధీ సూటు ప్రశ్నలు. ఎన్నికల సంఘం ఎంపిక ప్యానెల్ నుంచి సీజేఐని ఎందుకు తొలగించారు అని వ్యాఖ్య. 2024 ఎన్నికలకు ముందు ఈసీకి చట్టపరమైన రక్షణ ఎందుకు ఇవ్వబడింది అని ప్రశ్న. పని చేయకపోతే ఓ సమస్య, చేస్తే మరో సమస్య అన్న పవన్. పల్లెలే దేశానికి వెన్నెముక అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పల్లెల కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని వెల్లడి. సర్పంచ్లే అలా ఉంటే ఎమ్మెల్సీలు, మంత్రులు ఎలా వింటారు అని ప్రశ్న. తెలంగాణలో టెక్నాలజీలో భారీ అభివృద్ధి సాధించిన ఏపీ, గూగుల్ వంటి ప్రముఖ సంస్థల దృష్టిని ఆకర్షిస్తున్నందుకు గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ వంటి ఆధునిక పరిపాలన మార్పులు రాష్ట్రంలో అమలు చేయడంతో ప్రపంచ స్థాయి సంస్థలు పోటీపడి పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర పరిపాలనలో డిజిటల్ విధానాలు, పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలు పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగిస్తున్నాయని వివరించారు. విశాఖను టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా చంద్రబాబు వివరించారు. గ్రోత్ వస్తుంది. సెకండ్ క్వార్టర్లో 56-57% గ్రోత్ వస్తుంది. దానికి మీరందరూ కూడా ఎవరైనా సరిగా పనిచేయకపోతే, ఇప్పుడు అంతా కూడా మీ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ. నాతో సహా నా పర్ఫార్మెన్స్ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ మీ శాఖలకు ఉంటుంది, డిపార్ట్మెంట్కు ఉంటుంది. ఎవరేం చేశారో ఇట్ విల్ బి ఆన్ రికార్డ్. అనలిటిక్స్ తీసుకోవడం విత్ ఇన్ నో టైం. కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్, ట్రాన్స్పరెంట్. ఇప్పుడే కాదు, మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది. ఏ అధికారి ఉన్నప్పుడు ఎక్కడ పనిచేశాడో ఒక్కసారి తీసుకుంటే ఒక క్లిక్ కొట్టి ఆటోమేటిక్ వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది సిస్టమ్స్ వీఆర్ బిల్డింగ్ నౌ. చాలా మంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి. మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన, స్మార్ట్ వర్క్. నేను రిపీటెడ్గా చెప్తున్నా, ఎవ్రీథింగ్. ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి, అంతేనా? ఇంకోటి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్. ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకు అది జరుగుతా ఉందంటే, కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు. అవసరమైతే వుడ్ రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు? రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ లింక్ ఫైల్. ఇంకా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్. పట్టాదారు పాస్ పుస్తకం మీ దగ్గర ఎందుకు రావాలి? ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలన్నీ. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి, ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాడు నేరు కొరియర్ సర్వీస్ లో. ది వే రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచిందని సిపిఐ నాయకుడు నారాయణ ప్రశంసించారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు అనేక రంగాలకు ఉపయోగపడతాయని, ముఖ్యంగా పరిశ్రమలు, సేవల రంగంలో కొత్త అవకాశాలు సృష్టించబడతాయని చెప్పారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉన్నాయని నారాయణ అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్కు సరైన దిశలో అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. సమ్మిట్ ద్వారా పెట్టుబడులతో పాటు అంతర్జాతీయ సంస్థల దృష్టి తెలంగాణపై మరింతగా పడుతుందని నారాయణ అన్నారు. వ్యవసాయ రంగం దీన్ని సమన్వయం చేసుకుంటూ ప్రయారిటీగా ఉంటూ ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వస్తే బాగుంటుంది. కానీ లేదంటే ఒక పక్క ప్లస్ ఒక మైనస్ రావడానికి వీల్లేదు. అందువల్ల రావడానికి ప్రజలు కూడా, తెలంగాణ అంటే ఇక్కడ క్లైమేట్ బాగుంటుంది, భూమి అందుబాటులో ఉంటుంది, ప్రజలు కూడా మంచివాళ్ళు,
ఇది అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. అయితే పారిశ్రామిక కొంతమంది అంబిషన్స్ వస్తారు, ఎక్కువ భూములు తీసుకొని తక్కువ ధరలతో తీసుకొని తర్వాత దాన్ని మిస్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దాన్ని జాగ్రత్త పడుకోవాలి. టైం బౌండ్గా అభివృద్ధి అయ్యే పద్ధతిలో వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వాలి. అది లేకుండా పోతే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని పోతే అది ఎప్పుడో పోతుంది. ఇవన్నింటినీ సమన్వయం చేసుకునే పద్ధతుల్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు ఆ పర్మిషన్స్ అనుమతులు ఇవన్నీ కూడా ఆటంకం జరగకూడదు. దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఆరంభ సూత్రం కాకుండా దీన్ని టైం బౌండ్ ప్రాతిపదికగా అభివృద్ధి చేస్తే తెలంగాణ అభివృద్ధి అవుతుంది, సమగ్ర అభివృద్ధి అవడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం జాగ్రత్త చేసుకోవాలని కోరుతా ఈ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి, కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి తెలియజేస్తాను. కొద్ది నెలల క్రితమే కాంగ్రెస్ అంతర్గత తగాదాల వల్ల ఒక హత్య జరిగిందని, ఇప్పుడు మళ్లీ మరో హత్య జరగడం ఆందోళనకరమని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమైందని గతంలోనే హెచ్చరించానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో జరిగిన హత్య సంస్కృతిని బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిర్మించామని, కానీ కాంగ్రెస్ తిరిగి వచ్చాక మళ్లీ అదే పరిస్థితులు వస్తున్నాయని అన్నారు. మల్లయ్య కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తతలు పెరగకూడదని కేటీఆర్ స్వయంగా పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. రాష్ట్రంలో చట్ట వ్యవస్థ బలహీనపడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోకపోతే అవి కొనసాగుతాయి. ఈ ప్రాంతంలో గతంలో ఆ సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని రూపుమాపడానికి మేము 10 ఏళ్లు చేసిన కృషిని ఇవాళ మళ్లీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది. జిల్లాలో ఉండే ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఇతర పార్టీల నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ విషయంలో అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మూర్ఖపు వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కాంగ్రెస్ గుండాయిజాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా వస్తూ ఉంది. తప్పకుండా మనం అందరం కూడా పనికి పూనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మేము మా ఉప్పల మల్లయ్య, మా కార్యకర్త కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా మాట్లాడి వారు వస్తారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులలో ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి మేమే వద్దని చెప్పి చెప్పడం జరిగింది. మరి తొందరలోనే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ నుంచి పూర్తిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కావాల్సిన కార్యక్రమాలు కూడా మేము చేస్తాం. మరి ఇటువంటి దాడుల్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. కృష్ణా జిల్లాలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో మాజీ మంత్రి కొడాలి నాని కీలకంగా పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత అనారోగ్యం, వ్యక్తిగత కారణాలతో 18 నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తొలిసారి పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. మెడికల్ విద్యను ప్రైవేట్ చేతుల్లోకి వదిలేస్తే సాధారణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. గవర్నర్ కి అందించబోయే వినతి పత్రంలో ఆయన స్వయంగా సంతకం చేసి అందజేశారు. ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని, పార్టీతో తాను ఎల్లప్పుడూ ఉంటానని నాని స్పష్టం చేశారు. పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలని బిగిన్ చేసి దాంట్లో 5 మెడికల్ కాలేజీలని ప్రారంభించి ఇంకొక 5 మెడికల్ కాలేజీలని నెక్స్ట్ సంవత్సరం అంటే 2024 ఎన్నికలు అయితే 25లో వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టినటువంటి హాస్పిటల్స్ అన్ని కానీ కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాలను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా మరి ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయానికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, శ్రేణులు కానీ, ప్రజలు కానీ పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఇప్పటికైనా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఇద్దరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా పేద ప్రజల కోసం ఏదైతే కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో వాటిని పేద ప్రజలకే అందేటట్టు ప్రభుత్వమే ఆ కాలేజీలని నడిపేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాలు సేకరించి ఆయనకి పంపిస్తాము. ఆయన గవర్నర్కి అందిస్తారు. పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకుని ఈ కార్యక్రమాన్ని
ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కేసుల రాజకీయాల్లోకి మీరు వస్తారు. ఈ గత 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా. ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి. నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆ కుటుంబాల సమస్యలు నాకు బాగా తెలుసని, ఎంత ఎదిగినా మా కుటుంబం ప్రభుత్వ ఉద్యోగ ఆదాయంపైనే జీవించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సహాయం చేయడం తన ప్రాధాన్యతల్లో ఒకటని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు పూర్తిగా నిర్లక్ష్యం పాలయ్యాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ లోపాలను సరిదిద్దేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగుల సంక్షేమం పట్ల తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నానని చెప్పారు. పారదర్శక పాలనతో ప్రతి వర్గానికి న్యాయం చేస్తామని పవన్ స్పష్టం చేశారు. ఉద్దేశం మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్ గా మేము నిలబడ్డాము. ఈ వేదిక పైన ఉన్న ఆశీలైన అందరూ అధికారులు, శశిభూషణ్ గారితో దగ్గర నుంచి మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను. మేము ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటాం అంటే, మా ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే, ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగలం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశారు, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే, మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది? అలాగే మీరు చెప్పినట్టు కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. సో వీటన్నిటి మీద కూర్చొని చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగింది. సో నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయడంలో మీ పాత్ర చాలా చాలా కీలకం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతానికి భిన్నంగా ఎలాంటి సిఫార్సులు లేకుండా మేము చేయగలిగాం. అది అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారు అందిస్తున్న నిరంతర సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు పల్లెలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చాలా చాలా సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఈ సంస్కరణలు రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఏడాది కాలంలోనే దాదాపు మీరు ఇందాక చెప్పిన 10,000 మందికి ఇవ్వడం. సో సంస్కరణల ద్వారా పదోన్నతులు ఎలా వచ్చినాయి మీ దృష్టికి తీసుకురావడానికి, గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారంలో చాలా చాలా సమస్యలు ఉండేవి. వీడిఓలుగా నియమితులైన వారు అదే పోస్టులు పదవి విరమణ పొందిన సందర్భాలు ఉన్నాయి. గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓగా నియమితులైన వారు 22 ఏళ్ల పాటు, దాదాపు 2 దశాబ్దాల పైచిలకు వాళ్ళకి ప్రమోషనే ఉండేది కాదు, పదోన్నతి ఉండేది కాదు. దీంతో పని పట్ల కొంత ఒక కంప్లసెంట్ యాటిట్యూడ్, ఒక నిరాసక్తత, ఒక నిర్లిప్తత వచ్చేది. దీన్ని పోగొట్టేందుకు చట్టబద్ధంగా అవకాశం ఉన్నంత వరకు సంస్కరణలు తీసుకొచ్చాం. గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓ స్థానంలో నేరుగా డీడీఓలుగా ఎంపికయ్యే ఈ వెసులుబాటుని కల్పించాం. తొలిసారిగా జెడ్పీ సిఇఓ స్థాయిలో ప్రమోషనల్ వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇందాక చెప్పినట్టు అమలు చేయని నిర్ణయాలని మనం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది అమలు చేస్తా ఉంది. గతంలో జిల్లా పరిషత్ సిఇఓ స్థాయిలో ప్రమోషన్లు చాలా తక్కువగా ఉండే, ఇప్పుడు ఆ స్థాయిలో కానీ తొలిసారిగా 70 మందికి మనం ప్రమోషన్స్ ఇవ్వబోతాం. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో ఐఎన్సీ స్థాయి అధికారిగా ఉండి డిప్యూటీ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులో ఉన్న అధికారులే బాధ్యత నిర్వర్తించేవారు. మన ప్రభుత్వం వచ్చాక ఐఎన్సీ స్థాయి. సమాజంలో ప్రతి ఒక్కరిలో మానవత్వం పెంపొందాలని, అది భవిష్యత్ తరాల కోసం అత్యంత అవసరమని హోంమంత్రి అనిత అన్నారు. విజయవాడలో జరిగిన డాన్స్ బోలా 2.0 కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పేద, అనాథ బాలికల కోసం మహాత్మాగాంధీ కస్తూర్బా పాఠశాలలో 6 అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధుల సేకరణ కోసం ఈ ఈవెంట్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
పేర్కొన్నారు. విద్యా అవకాశాలు లేని చిన్నారులకు చదువు అందించడానికి సామాజిక సంస్థలు ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య, సేవ, మానవత్వం 3 ఒకే దారిలో నడవాలని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కూడా ఈ తరహా సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఈ రోజులో చేతుల్లో ఫోన్లు ఉన్నా కూడా వీడియో తీసి లైవ్ రీల్ చేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్స్ లో ఇంతమంది ఫ్యామిలీస్ నుంచి లేడీస్ బయటకు వచ్చి ఒక మంచి కాజ్ గురించి పోరాటం చేయడమే కాకుండా అందరూ కూడా చేయి కలిపి ఒక అనాథ పిల్లలకి, దట్టు అనాథ ఆడపిల్లలకి సంబంధించి వాళ్ళకు ఒక విద్యను అందించాలి, వాళ్ళకు ఒక దారి చూపించాలి అని మీరందరూ ముందుకు రావటం అనేది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి. స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేసేదానికి, అదేవిధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకునేదానికి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ ఆర్గనైజేషన్ కూడా ముందుకు నడవటం అనేది నిజంగా చాలా పర్పస్ అండి. మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో ఒక స్కూల్ ఫైండ్ అవుట్ చేశాము. వాళ్ళు ఆర్ఫన్ గర్ల్స్ అండి, అంటే సింగిల్ పేరెంట్ ఉన్నోళ్ళు, అసలు పేరెంట్స్ లేనోళ్ళు ఒక 250 మంది పిల్లలు, బాలికలు చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకునేటప్పుడు ఒక క్లాస్ రూమే ఉంది, వేరే ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఆ 250 మంది ఏం చేస్తున్నారు, చెట్టు కింద కూర్చొని చదవటం జరుగుతుంది. వాళ్ళకి 6 క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేద్దామని ముందుకు వచ్చి ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయడం జరిగిందండి. అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో సమావేశమయ్యారు. విశాఖలో స్థాపనలో ఉన్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. డేటా సెంటర్ పూర్తవడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు భారీ స్థాయిలో సాంకేతిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్ గా రూపొందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పిచాయ్ కూడా అభినందించినట్లు సమాచారం. డిజిటల్ మౌలిక వసతులు, నైపుణ్య అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలపై కూడా ఇరువులు విస్తృతంగా చర్చించారు. గ్లోబల్ టెక్ సంస్థల పెట్టుబడులు పెరిగేలా ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపడుతుందని లోకేష్ తెలిపారు. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2వ రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమావేశమయ్యారు. అల్లు అరవింద్, సురేష్ బాబు, అక్కినేని అమల, దిల్ రాజు, జెనీలియాతో పాటు రితీష్ దేశ్ముఖ్, అర్జున్ కపూర్ వంటి ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణలో సినిమా పరిశ్రమ ప్రగతి, భవిష్యత్ అవకాశాలు, ఫిలిం సిటీ అభివృద్ధి, ఇన్వెస్ట్మెంట్ అవకాశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయి ఫిలిం హబ్ గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ తెలిపారు. ప్రముఖులు కూడా తెలంగాణలో సినిమా రంగానికి ఉన్న అవకాశాలను ప్రశంసిస్తూ కొత్త పెట్టుబడులకు ఆసక్తి చూపారు. ఈ సమావేశం సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమెరికా చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు, ఒక 1 అవర్ కూడా అమెరికా జీవించలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు, వాడిని ఆ అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. వానికి ఇంగ్లీష్ వచ్చా? జపాన్కి ఇంగ్లీష్ వచ్చా? జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా? మా ఈడ ఉండే యువమిత్రులకు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి, అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను, ఆయన మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు, ఒకరి తర్వాత ఒకరిని.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. మంత్రి లోకేష్ అవినీతి దేశ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అప్పులు, అవినీతిని జగన్ ప్రభుత్వం పవిత్రంగా తీర్చిందని పేర్కొన్నారు. ఇండిగో సమస్యపై తెలుగుదేశం నేతలు నిశ్శబ్దంగా ఉండటమే అనుమానాలకు తావిస్తుందన్నారు. కొత్త ప్రభుత్వం 18 నెలలు అవుతున్నప్పటికీ విమానయాన పరిస్థితిని నియంత్రణలోకి తీసుకురాలేకపోవడం దయనీయమన్నారు. నకిలీ ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం టీడీపీ లక్షణమని విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని నాని తెలిపారు. మచిలీపట్నంలో నిన్న బైపాస్ రోడ్ లో, పాత బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి కమ్మ సంఘం సెంటర్ లో, ఆ జంక్షన్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఐలాండ్ లో వాజ్పేయి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టాలి, ఎన్టీ రామారావు బొమ్మ పెట్టాలి అనేటువంటి తొంతోటి నిన్న నడిచిందంట. దాంట్లో నేను బీజేపీని కూడా, బందర్లో బీజేపీని కూడా నేనే నడుపుతున్నానని చెప్పని కొల్లు రవీంద్ర గారి బినామీ మాట్లాడుతున్నాడని చెప్పని విలేకరులు చెప్తున్నారు. ఇప్పుడు అంటే బినామీ అంటే ప్రతిదానికి బ్రోకరేజ్ చేస్తుంటారు, ప్రతి పనికి డబ్బులు మాట్లాడటం, ఇట్లాంటివన్నీ చేసేటువంటి అతను మాట్లాడారని చెప్తున్నారు. ఆర్ట్స్ కాలేజీ వద్దకు వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. రేవంత్ పర్యటనను తట్టుకోలేక కొందరు రాజకీయ నాయకులు ప్రేరేపిత చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదని పేర్కొన్నారు. త్వరలోనే యువత కోసం భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేయనున్నట్లు పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. విద్యార్థులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడకూడదని, తమ భవిష్యత్ కోసం విద్యపైన దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అద్దంకి తెలిపారు. చరిత్ర అది చూసి తట్టుకోలేక, జీర్ణించుకోలేక కొన్ని పార్టీల వ్యక్తులు ఈ రోజు చేస్తున్న ఏదైతే ప్రచారము లేదంటే గందరగోళం చూస్తుంటే నవ్వు వస్తుంది. కనీసం ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల రోజుల్లో ఈ ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి కూడా రాలేకుండా ఆడిటోరియంకి వచ్చిపోయిన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అయితే, ఉస్మానియా నడ గడ్డ మీద ఇలా నల్లమల పులి బిడ్డ వచ్చి పేదలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు జరిగే యూనివర్సిటీని 10 కాలాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే యూనివర్సిటీలతో పోటీపడే విధంగా తయారు చేయడానికి చేసిన ఈ ప్రణాళికని ఇలా జీర్ణించుకోలేని శక్తులు మాత్రమే దీన్ని విమర్శిస్తాయి. డెఫినెట్ గా భవిష్యత్తులో విద్యార్థుల యొక్క విద్యనే కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కూడా పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి గారు సభా వేదికగా చెప్పడం జరిగింది. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు ముందుగా వేసుకున్న పథకం ఆంధ్రప్రదేశ్ ను అమ్మకానికి పెట్టడమేనని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఇస్తున్న ఉచిత పంటల బీమాను లేపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 1.5 సంవత్సరం కాలంలో వరదలు, తుఫాన్లు వచ్చినా రైతులకు ఇన్సబ్సిడీ డబ్బులు అందించలేదని ప్రశ్నించారు. ఆయన ముందుగా ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకం పేరేంటంటే అమ్మకానికి ఆంధ్రప్రదేశ్. ఏంటది? అది మొట్టమొదటి పథకం. అది సూపర్ 6కి మించినటువంటి పథకం ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఆయన ముందు వచ్చి చేసినటువంటి పని ఏంటంటే రైతుల ఉచిత పంటల బీమాని లేపేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి అని చెప్పాడు ఆయన. ఈరోజు రాష్ట్రంలో కేవలం ఈ సంవత్సరాల కాలంలోనే ఎన్నిసార్లు వరదలు వచ్చాయి, ఎన్నిసార్లు తుఫాన్లు వచ్చాయి, ఎన్నిసార్లు విపత్తులు వచ్చాయి. ఏ ఒక్కసారైనా సరే, ఏ ఒక్క రైతుకైనా సరే ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కానీ రావడం మనం చూసామా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి అమ్మకానికి పెట్టినటువంటిది మొదటి వెన్నుపోటు. మరి ఆ తర్వాత చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మండలం కనెక్టింగ్ రోడ్లు, మేజర్ మండల్ కనెక్టింగ్ రోడ్లు ఏమైనా ఉంటే వాటన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అధికారుల్లో ప్రతికూల ఆలోచనలు వీడాలన్న సీఎం చంద్రబాబు. పనితీరుతో పాటు ప్రవర్తన కూడా ముఖ్యమని వ్యాఖ్య. జనవరి 15 నాటికి అన్ని సేవలు ఆన్లైన్లో ఉండాలన్న ముఖ్యమంత్రి. రెవెన్యూ, దేవాదాయ శాఖల పనితీరు మెరుగుపడాలని సూచన. గుండెల నిండా అభిమానం నింపుకొని ఓయూకు వచ్చానన్న సీఎం రేవంత్ రెడ్డి. నాకు భాష గొప్పగా రాకపోవచ్చు, ప్రజల మనసు తెలుసు అని సీఎం ఎమోషనల్. నాకు ఇంగ్లీష్ రాదు, అయినా తెలంగాణను 2 ఏళ్ల నుండి మంచిగా వెళుతున్న కదా అంటూ వెల్లడి. స్టార్టప్లకు 1000 కోట్లు అని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. రాష్ట్రంలో హత్యలు మళ్లీ మొదలయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హత్యలు ప్రారంభమయ్యాయన్న జగదీష్ రెడ్డి. సూర్యాపేటలో హత్యకు గురైన మల్లయ్య కుటుంబానికి పరామర్శ. మల్లయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ. పార్లమెంటు వేదికగా బీజేపీకి రాహుల్ గాంధీ సూటు ప్రశ్నలు. ఎన్నికల సంఘం ఎంపిక ప్యానెల్ నుంచి సీజేఐని ఎందుకు తొలగించారు అని వ్యాఖ్య. 2024 ఎన్నికలకు ముందు ఈసీకి చట్టపరమైన రక్షణ ఎందుకు ఇవ్వబడింది అని ప్రశ్న. పని చేయకపోతే ఓ సమస్య, చేస్తే మరో సమస్య అన్న పవన్. పల్లెలే దేశానికి వెన్నెముక అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పల్లెల కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని వెల్లడి. సర్పంచ్లే అలా ఉంటే ఎమ్మెల్సీలు, మంత్రులు ఎలా వింటారు అని ప్రశ్న. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.